అండి. సుబ్బారావు గారు, ఈ మెడికల్ కాలేజెస్లో నీట్ యూజీ ఎంట్రన్స్ తర్వాత ఇండియాలో టాప్ 10 యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వాలని చాలామంది మెరిట్ స్టూడెంట్స్కి ఉంటుంది. సో ఇండియాలో ఉన్నటువంటి టాప్ 10 యూనివర్సిటీస్, టాప్ 10 కాలేజెస్ గురించి ఏం చెప్తారు, అండ్ ఇప్పుడు వాటి పరిస్థితి ఎట్లా ఉంది? సో ఆబ్వియస్గానండి, టాప్ మెడికల్ కాలేజ్ మొట్టమొదటి నెంబర్ 1 అంటే మొట్టమొదటిగా చెప్పేది ఆబ్వియస్గా ఎయిమ్స్. ఓకే, ఎయిమ్స్ ఢిల్లీ గురించి చెప్తాం. సో అంటే ఇక్కడ మనం కేటగరైజ్ చేస్తేనండి, ఎయిమ్స్ అనేటువంటివి ఫస్ట్ కేటగిరీ కాలేజెస్. సుమారుగా ఒక 21 ఉన్నాయనుకుంటా ప్రస్తుతానికి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, దాంట్లో ఢిల్లీ అనేటువంటిది ఫస్ట్. ఎయిమ్స్తో పాటుగా కొన్ని కాలేజెస్, బాగా ఓల్డ్ కాలేజెస్, ఆబ్వియస్గా అక్కడ ఉన్నటువంటి బెడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం మనకు వచ్చేటువంటి ర్యాంకింగ్స్. ఇది కూడా అగైన్ NIRF. సో ఎయిమ్స్ తర్వాత వచ్చేటువంటిది ఏమిటంటే అండి, PGIMER చండీగఢ్లో ఉన్నదండి, గవర్నమెంట్ కాలేజ్. మూడవది వెల్లూరు CMC, మనందరికీ సుపరిచితమైనటువంటిది. నాలుగవది వచ్చేటప్పటికి నిమ్హాన్స్ బెంగళూరు. ఐదవది వచ్చేటప్పటికి జిప్మర్ పుదుచ్చేరి. ఆరవది అమృత విశ్వవిద్యాపీఠం కొచ్చి. ఏడవది SGPGIMS లక్నో గవర్నమెంట్ కాలేజ్ అనమాట అండి. సో 8 వచ్చేటప్పటికి BHU వారణాసి మెడికల్ కాలేజ్. 9కి వచ్చేటప్పటికి KMC మణిపాల్, అగైన్ ఇట్స్ అ ప్రైవేట్ కాలేజ్. KGMU లక్నో. సో ఇవి మీరు ఇండియాలో టాప్ 10 అడిగినట్లయితే ఇండియాలో టాప్ 10 ఉన్నటువంటిది. సో ఆబ్వియస్గా ఎయిమ్స్ ఢిల్లీకి వచ్చేటప్పటికి మీకు ఉన్నటువంటి ర్యాంకు ఇన్ బిట్వీన్ 55 to 100 ఉండి తీరాలి. మార్క్స్ కూడా అవుట్ ఆఫ్ 720లో అరౌండ్ 705 వస్తే, సో ఇన్ బిట్వీన్ 705 to 720 ఉంటే ఎయిమ్స్లో జనరల్ కేటగిరీలో మీకు సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ద టాప్ నాచ్ ఇన్ ఇండియా అనమాట. సో అలాగే మనం చూస్తే టాప్ 10లో సీట్ రావాలంటే, సో టాప్ 10లో సీట్ రావాలి అంటే ఏదైనా ఈ కాలేజీలో సీట్ రావాలి అని అనుకునేటప్పుడు మీకు అప్ టు 1000 లోపు ర్యాంక్ వస్తే, ఆల్ ఇండియా ర్యాంక్ 1000 లోపు జనరల్ కేటగిరీలో సీట్ వచ్చింది. సో రిజర్వేషన్ అయితే ఇక రిజర్వేషన్కి వచ్చేటప్పటికండి, అంటే ఇక్కడ మరలా 2 కోటాలు. ఆల్ ఇండియా కోటాలో లెస్ దెన్ 6000, SC కేటగిరీలో సుమారుగా 615 మార్క్స్ వరకు వస్తే వాళ్ళు టాప్ 10లో ఇండియాలోనే వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే స్టేట్ కోటాలోకి వచ్చేటప్పటికి ఈవెన్ 25,000 వరకు కూడా కేటగిరీలో, SC కేటగిరీలో. అదే ST కేటగిరీకి వచ్చేటప్పటికండి 7,000 to 8,000 ఆల్ ఇండియా కేటగిరీ అయితే, అప్ టు 35,000, ఇన్ బిట్వీన్ 550 to 600 కూడా ST కేటగిరీలో వాళ్ళకి సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. జనరల్గా ఇండియాలో